హలో మామా. మా అన్నయ్య వాళ్ళు మా తమ్ముళ్ళ మేమందరం కలిసి మా చేను దగ్గరికి అయితే వెళ్తున్నామా కంకులు కాల్చుకొని తిందామని. సరదాగా అందరం వెళ్ళక చాలా రోజులు అవుతుంది కదా అని అందరం కలిసి అయితే వెళ్తున్నాం. మాత్రం మామూలు స్పీడ్గా తోలట్లే. మేము నలుగురం కింద పడితే మొక్కలు చిప్పలు పగిలిపోతాయి. దగ్గరికి అయితే వచ్చేసామా. రోడ్డు పైన బండ్లు పక్కకి పార్క్ చేసి మనం నడుచుకుంటూ అయితే వెళ్ళాలి లోపలికి. దారి ఉండదు బైకులు పోవడానికి. యుద్ధానికి రెడీ. లాల్ సలాం. చైన్ దగ్గరికి వెళ్తున్నాం మావా. చిన్న మైక్ లో సాంగ్స్ పెట్టుకొని వినుకుంటా ఎంజాయ్ చేసుకుంటా అయితే వెళ్తున్నాం. ఇది వేరే వాళ్ళ చైన్ మా. మనం వీళ్ళ చైన్ల నుంచి నడుచుకుంటూ మన చైన్కి అయితే వెళ్ళాలి. ఈ దారి కనిపిస్తుంది కదా మామ, ఇదే దారి. ఈ దారి నుంచి అయితే నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. మన చైన్ అయితే అక్కడ ఉంది. మావాడైతే ఉరికొస్తున్నాడు పోరాడు. రామ్ చరణ్ అన్న మూవీ సాంగ్స్ పెట్టుకుంటే ఆ వైబ్ వేరే ఉంటుంది. మీదన్నా చేసినావు నన్ను నింగి చేసేసినావు. ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే. సిరుకు ముక్క నువ్వు కొరికి తింటా ఉంటే ఎంత చక్కగున్నావే. సిరుకు గడకి తీపి రుచి తెలిపినావే, ఎంత చక్కగున్నావే. తిరునాళ్ళలో తప్పి ఏడ్సేది బిడ్డ ఎదురొచ్చిన తల్లి సిరునవ్వులాగా ఎంత చక్కగున్నా. మీద నడిచొస్తా ఉంటే సంద్రం నీ సంకెక్కినట్టు ఎంత చక్కగున్నవే లక్ష్మి, ఎంత చక్కగున్నవే. గడ్డల మోపు తలకెత్తుకొని అడుగు ఆగేస్తా ఉంటే అడవి నీకు కొనిగట్టినట్టు ఎంత చక్కగున్నవే. ఈ మొత్తం మనదే మా చైన్ మొత్తం. ఈ మొత్తం మనమే వేసాం. ఇది ఇంకా ఏమే లేదు, దీంట్లో మిడ్ చేయడం కోసం వేరే వాళ్ళకైతే ఇచ్చాం మనం. మావాడైతే నడిచి వచ్చే వరకు వాని పని అయితే అయిపోయింది. ఇప్పుడే టీ షర్ట్లు ఇప్పడం, అది ఇప్పడం, ఇది ఇప్పడం అయితే చేస్తున్నాడు. మొత్తం బుడద బుడుతుంది మా. దీంట్లో నుంచి అయితే నడుచుకుంటూ అయితే వెళ్ళాలి మనం చైన్లోకి వెళ్ళాలంటే. ఇదే మన చైన్. ఇది చైన్ లోపలికి వెళ్ళే దారి. ఈ దారి అయితే మనమే కట్టినాం. అందరం లోపలికి అయితే వచ్చేస్తున్నాం మావా. మా వాళ్ళు అరవడం విజిల్ వేయడం ఎందుకు వేస్తున్నాం అంటే కోతులు చిలుకలు ఉన్నాయి, అవి వెళ్ళిపోతాయని అరవడం అలా చేస్తున్నారు. మీరు కూడా మీ చైన్ల దగ్గరికి వెళ్ళి ఇలాగే ఎంజాయ్ చేస్తారా? స్పాట్కి అయితే వచ్చేసామా. ఇక్కడైతే కంకులు కాల్చుని తినడానికి కోసం అయితే మంట పెడదామని అయితే అనుకుంటున్నాం. అన్నీ వాళ్ళైతే దానికోసం అయితే రెడీ చేస్తున్నారు. మంట పెట్టడానికి కట్టెలు కావాలి కాబట్టి మా వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. దాని సిగ్నల్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది. మావాడైతే కొంచెం సిగ్నల్ కోసం అయితే అబ్దుల్ మంట పెట్టడం అయితే అయిపోయింది. కంకులు కాల్చుకొని తినడం కోసం చైన్ల నుంచి అయితే తీసుకొని వస్తున్నారు మా వాళ్ళు. హాయ్, హలో, దిస్ ఇస్ అర్ఫత్ స్పీకింగ్. నేను చూసానన్నయ్య, నేను చూసేసాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను మంట అయితే కావట్లే. మావాడైతే మంట అయితే చేస్తున్నాడు. వాని టీ షర్ట్ తీసి మరీ చేస్తున్నాడు. కంకులు రెడీ అయిపోయిన మావ తినడం స్టార్ట్ చేసేసా. 3, 2, 1
మా తమ్ముడు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు తినుకుంటా. లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఇద్దామనే కంకులు అన్ని కాలుస్తున్నాం. ఒక్కొక్కడు మాత్రం కుమ్మి పడేసిండు అసలు. మళ్ళీ ఇంటికి రావాలంటే మా వల్ల అయితే కావట్లేదు అసలు. ఇట్టాడు కదా అవుతుందని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చంపడానికి?